సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ లోకల్ సెట్ కాజీపేట గుర్తింపు సంఘాల ఎన్నికలలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సాధిస్తుందని అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమానికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ లోకో షెడ్లో కార్మికుల సంక్షేమానికి ఎన్నో పనులను నెరవేర్చడం జరిగిందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల ఖాళీల భర్తీలను పెన్షన్లను ఇప్పించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ముందుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా ఎన్వీఎస్ రద్దు కోసమని పాటుపడతామని పేర్కొన్నారు. అనంతరం జనరల్ సెక్రటరీ శంకర్రావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్, మెకానికల్, జేఈ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. రైల్వే కార్మికులు జెండా గుర్తింపుపై మీ అమూల్యమైన అత్యధికమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజిల్ లోక్ షెడ్ చైర్మన్ జానీ మియా మరియు కోశాధికారి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్లు భాస్కర్ రెడ్డి, తిరుపతి, యాదగిరి, నాగరాజు, అసిస్టెంట్ సెక్రటరీలు యాదగిరి సత్యనారాయణ, కమిటీ కార్యవర్గ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర వాళ్ళని చూసుకోలేదు వాళ్ళు కూడా. అది యాక్చువల్గా మన షెడ్యూల్ కాకుండా మనకు హ్యాండ్ అవుట్ చేయాలి. చూస్తూ ఉన్నారు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్కి పోరాటాల త్యాగాల చరిత్ర 1960, 1968, 74 వీరోచితమైన సమ్మెలు జరిగిన యూనియన్, ఎర్ర జెండా యూనియన్. కార్మికుల మద్దతు అంతా కూడా మరి మజ్దూర్ యూనియన్కే స్వయంగా కనబడుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా మేము మజ్దూర్ యూనియన్కి ఓటేస్తాం. రాబోయే రోజులలో రైల్వేని రక్షించుకోవాలంటే మజ్దూర్ యూనియన్ తప్పకుండా కావాలి. ఎందుకంటే 8వ వేతన సంఘాన్ని ఇప్పటివరకు కాన్స్టిట్యూట్ చేయాలి. అలాగే ప్రైవేటీకరణ చాలా వేగంగా ఉంటుంది. కోర్టు సరెండర్ చేస్తున్నారు. బోనస్పై సీలింగ్ ఎత్తివేయాలి. మా 18 నెలల డిఏ బకాయిలు కూడా ఇంకా ఆ విధంగానే ఉన్నాయి. ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కనుక తీరాలి అంటే తప్పకుండా ఒక బలమైన ట్రేడ్ యూనియన్ కావాలనేది కార్మికులు బలంగా వాళ్ళ ఓటు ద్వారా కోరుకుంటున్నారు. తప్పకుండా సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఈ యొక్క ఎలక్షన్లో విజయం సాధించబోతుంది. గెలుపు ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని ఓట్లు కూడా వస్తారు? ఓట్లు అనేది మనము ఇప్పుడు అంతగా పక్కా అని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు 5 యూనియన్లు పోటీ చేస్తాను. 5 యూనియన్ల మధ్యలో ఒక యూనియన్ అంటే మనకు ఎలా చెప్పలేము. కానీ మెజారిటీగా మాత్రం ఖచ్చితంగా మరి 60 to 70% గ్యారెంటీగా యూనియన్ తీసుకుంటాం. పేరు చెప్పండి. మీ ప్యానల్ గెలిచినట్లయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కొన్ని ఉన్నాయి కదా, అవి తీర్చడానికి ప్రయత్నిస్తారా? తప్పకుండా. మా యూనియన్ ఉన్నదే పోరాటాల యూనియన్. మాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. వీఆర్ ఫ్రీ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఏ రాజకీయ పార్టీల ఒత్తిళ్లు మా మీద లేదు. కార్మికుల సమస్యలనే ఎజెండాగా తీసుకొని కార్మికుల కష్టసుఖాలలో అనునిత్యం పాల్గొంచుకునేది మజ్దూర్ యూనియన్. కాబట్టి మజ్దూర్ యూనియన్ బ్రహ్మాండంగా రేపు రాబోయే రోజులలో రైల్వే అభివృద్ధిలో కీలక భూమిక ఇంతకుముందు పోషించింది. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా తప్పకుండా పోషిస్తుంది. మీ ప్యానల్కి ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు ఇస్తున్నాయా? అసలు మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ఫ్రీ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ట్రేడ్ యూనియన్. సోషలిస్టులు అంతా కలిసి మా యూనియన్ స్వతంత్రం రాముందుకే స్థాపించేళ్ళు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా. మిగతా యూనియన్లు చూస్తే బీజేపీ అఫిలియేటెడ్ యూనియన్ డిఎంఆర్కేస్ ఉంది. అలాగే ఎస్సీఆర్ఎస్ కాంగ్రెస్ అఫిలియేటెడ్ యూనియన్లు ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న యూనియన్లు ఉన్నాయి. మా యూనియన్కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. వీఆర్ ఫ్రీ. మాకు ఎంప్లాయీస్ సమస్యలు, వారి కష్ట సుఖాలే మా యొక్క ఎజెండా. నా పేరు చెప్పు. నా పేరు కాలువ శ్రీనివాస్, జోనల్ ప్రెసిడెంట్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్. ఈరోజు జరుగుతున్న ఎన్నికల పరిణామం మీరు గమనిస్తూనే ఉన్నారు. కాజీపేటలో ఉన్న అన్ని బ్రాంచీల ముందు బ్రహ్మరథం పడుతున్నారు కార్మికులు, మజ్దూరులు. భారీ మెజార్టీతో గెలిపించాలని కంకణం కట్టుకుని గత 2 నెలల నుండి ప్రచారంలో ముందంజలో ఉన్నాం. కార్మికుల కష్ట సుఖాలు, వాళ్ళకు జరిగిన సాధక బాధలు, ఇంజనీరింగ్ కార్మికుల పని విధానాన్ని కూడా పని గంటలకు తగ్గించాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టి బ్రహ్మాండమైన ప్రచారం చేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాం. 100% మేము భారీ మెజారిటీని గెలుస్తామని తెలియపడుతున్నాం.
పేరు చెప్పండి. నా పేరు వేదప్రకాష్, డీజిల్ లోకల్ షెడ్ బ్రాంచ్ సెక్రటరీ.